అన్న ఇంకోటి మనకి ఇక్కడ కరెక్ట్ ఉంటేనే ఇక్కడ వరకు వచ్చాను అని అన్నారు కదా డైలాగ్లో. ఇంకోటి వద్దులే అన్న, ఇంకోటి వద్దులే. అయితే మాకు అంటే అలా కరెక్ట్ ఉండాలంటే ఏమైనా టిప్స్ ఏమైనా ఇస్తారా? అంటే అదే టిప్, కంట్రోల్లో ఉండాలి భయ్యా అన్నదే టిప్. అది వాడు కూడా లైఫ్లో ఏ వ్యక్తికైనా వయసెస్ అనేవి చాలా బ్యాడ్. మన గోల్ ఒకటి ఉంటుంది లైఫ్లో, ఇక్కడ నేను చూడాలనుకుంటున్నాను, నేను పలానా ఒక 50 ఏళ్ళు వచ్చినప్పటికీ నేను ఇలాంటి హీరో అవ్వాలనుకుంటున్నాను, లేకపోతే నేను ఇంత డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను, మా ఫ్యామిలీకి ఇల్లు కట్టించాలనుకుంటున్నాను, మా చెల్లిని బాగా చూసుకోవాలనుకుంటున్నాను. ఇలాంటి ఒక్కొక్కరికి ఒక అంబిషన్ ఇవన్నీ ఉంటాయి. ఆ వెళ్ళే దూరంలో చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి మనకి లైఫ్లో. సో ఇందాక చెప్పింది ఏంటంటే మనకి మైండ్ మెంటల్గా హార్ట్ దగ్గర నుంచి లేకపోతే సెక్షువల్ డిజైర్స్ దగ్గర నుంచి మనకి కంట్రోల్ ఉంటే లైఫ్లో మనం ఎక్కడ ఏ యావిగేషన్ లేకుండా మన గోల్ వైపు మనం వెళ్తూ ఉండొచ్చు. సో అలాంటి క్యారెక్టర్ వీడు. సో నీకు చెప్పిన అది మనందరికీ కాలేజ్ టైంలో ఉన్నప్పుడు అందరం ఆ యావిగేషన్స్ ఉంటాయి. బట్ ఎంత అర్లీగా మనం బయటకు వచ్చేసి అది ఎంజాయ్ చేయాలి. యూ అండర్స్టాండ్? ఐమ్ టాకింగ్ అబౌట్ లైక్ నాట్ వైసెస్, బట్ నేను ఒక యంగ్ ఏజ్లో యూత్లో ఉన్నప్పుడు మన కాలేజ్ బంకులు కొడతాం, బయటికి వెళ్తాం, తిరుగుతాం అని ఆ టైప్ చెప్తున్నా. అలాంటివన్నీ చేయాలి, కానీ కరెక్ట్ టైం వచ్చినప్పుడు అన్ని కంట్రోల్లో పెట్టుకొని రియలైజ్ అయ్యి లైఫ్లో సీరియస్నెస్ తెచ్చుకోవాలి, ముందుకెళ్ళాలి జీవితంలో. అంటే అందరం పైకి రావాలని అనుకుంటాం కదా జీవితంలో, ఒక బెటర్ ప్లేస్లోకి వెళ్ళాలి అనేది. సో దాని గురించి ఆ కంట్రోల్ ఇదంతా కాకుండా ఈ కంట్రోల్ కూడా ఉండాలి మనకి. ఎందుకంటే మాట అనేది చాలా ఈజీ బ్రో. ఒకసారి నోట్లోంచి అనేసిన అది వెళ్ళిపోతుంది, ఇంక వెనక్కి తీసుకోవడానికి ఉండదు. సారీ చెప్పొచ్చు తర్వాత, బట్ ఒకసారి నోట్లోంచి వచ్చేసిన మన క్యారెక్టర్ని జడ్జ్ చేస్తాను అందరూ. సో ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా మనం 1-2-3 ఆలోచించి మాట్లాడాలి. ఐ బిలీవ్ దట్ పర్సనలీ. దట్స్ అన్న. మీరు సాయి ధరమ్ తేజ్ ఏదైనా బ్రదర్స్ లాగా ఏదైనా కాంబినేషన్లో ఏమైనా మూవీ చేస్తాం బ్రో. అండ్ నాకు తేజ్తో చాలా బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఉంది. మధ్యలో మేము ఇద్దరు అనుకున్నాం కూడా, ఎవరో ఒక డైరెక్టర్ వచ్చాడు, బట్ ఇట్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్. సో అందుకే వదిలేసాం. అంటే ఇలాంటివి మేము 2-3 సార్లు చేయలేము. కొడితే ఒకేసారి మంచి సినిమా చేయాలి, అది బాగా ఆడాలి, జనాలందరికి నచ్చాలి. బట్ వీఆర్ ఓపెన్ టు డూ ఫిల్మ్ టుగెదర్. ఇప్పుడు మీనాక్షి చౌదరి గారు హీరోయిన్ కదా, హౌ ఇస్ హర్ క్యారెక్టర్ గోయింగ్ టు బి లైక్, ఎలా ఉంటుంది? అంటే సినిమాలో మెజారిటీ ఆఫ్ ద క్యారెక్టర్స్ వీడి జర్నీలో వీడితో ట్యాగ్ ఇన్ అయ్యి ఏ ఫేజ్ నుంచి ఏ ఫేజ్కి వెళ్తారని. మీనాక్షి అంటే ఒక వెరీ అడాలసెంట్ ఏజ్ నుంచి ఒక నోటి దగ్గర ఒక ప్లేట్ మీద ఫుడ్, టేబుల్ మీద ఫుడ్ లేని స్టేజ్ నుంచి వాడు కింగ్ వెళ్ళే వరకు వాడి గ్రోత్ని చూస్తూ పెరుగుతూ వాడి పక్కన ఉంటుంది అనమాట. ఇట్స్ సపోర్టింగ్ వాసు, ఒక మంచి క్యారెక్టర్ తందే. అంటే వాసు తప్పు చేస్తే ఆడు ఎవడు మాట వినే వ్యక్తి కాదు. ఈ అమ్మాయి ఒక్క చోట దగ్గర ఆగుతాడు, వింటాడు, ఆలోచిస్తాడు. సో ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ రోల్. అండ్ ఒక ఎమోషనల్గా మూవీ టేక్స్ ఆఫ్ డిఫరెంట్ ట్విస్ట్ మీనాక్షి క్యారెక్టర్ వల్ల. అండ్ ఐ థింక్ షీస్ డన్ అమేజింగ్ జాబ్ యాజ్ అన్ యాక్టర్. 4 క్యారెక్టర్స్, అదే 4 phases యాక్ట్ చేశారు కదా, మీకు అందులో బాగా ఛాలెంజింగ్ అనిపించింది ఏ ఫేజ్? ద ఓల్డ్ ఫేజ్ ఓన్లీ వాజ్ డిఫికల్ట్. అంటే ఏ టైమ్ లైన్స్లో 1982 ఈ ఓల్డ్ క్యారెక్టర్ వెనకాల చేసినప్పుడు అంటే పర్ఫార్మెన్స్ ఇది అంతా కాకుండా కాస్ట్యూమ్ లేకపోతే మేకప్ కూడా ప్రాస్థెటిక్ అన్నీ చేశాను సినిమాకి. సో ఒక 1.5 hour వరకు పట్టేది మేకప్ చేయడానికి, ఆ ఏజ్ డిఫరెన్స్ తెలియడానికి. అండ్ ఇంకోటి మనిషి కొంచెం ఏజ్ వచ్చే కొద్దీ ఏంటంటే మనకి కొంచెం ఫేస్ టైట్గా ఉంటుంది, కొంచెం ఇలా డ్రూప్ అవుద్ది అనమాట ఫేస్ మన ఏజ్ పెరిగే కొద్దీ. సో ఒక మౌత్ పీస్ లాంటిది ఒకటి పెట్టుకున్న ప్రాస్థెటిక్ది ఒకటి. అంటే సో ఒక చిన్న డ్రూప్ ఉంటుంది మనిషికి 50-40 దాటిన తర్వాత, స్కిన్ లూజ్ అయ్యి. సో అది పెట్టేటప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు టాక్. సో అది అవర్స్ టుగెదర్ నోట్లోనే ఉండేది. వర్డ్స్ వస్తూ ఉండేది అన్నమాట, నీట్గా వచ్చేవి కాదు. ఇట్ వాజ్ డిఫికల్ట్ టు మెయింటైన్ దట్, బట్ అలవాటు అయిపోయింది విత్ టైం. థ్యాంక్ యూ అన్న, విషింగ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మల్టీ యూనివర్స్, సినిమాటిక్ యూనివర్స్ అని చాలా వస్తున్నాయి కదా. ఇప్పుడు మీకుండే కట్అవుట్కి అంటే ఒక మంచి క్యారెక్టర్ రాసి సూపర్ హీరో లాగా అట్లా ప్లాన్ చేయొచ్చు. అట్లాంటివి ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయి మీకు ఫ్యూచర్లో? ఇప్పుడు ఆ ట్రెండ్ నడుస్తుంది కదా. సో నేను అన్ని సూపర్ హీరో ఫిల్మ్స్ చూసి ఎవ్రీ ఫిల్మ్ ఆల్మోస్ట్ థియేటర్కి చూస్తాను. బట్ మొన్న హనుమాన్ చూసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. అంటే వెరీ వెల్ మేడ్ సూపర్ హీరో ఫిల్మ్లో మన మైథాలజీని వాడుకుంటూ కొత్తగా ఆ విలన్ క్యారెక్టరైజేషన్ చూపించినప్పుడు నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఆరిజిన్ స్టోరీ ఉంటుంది కదా,
ఫస్ట్లో ఒక చిన్న వాళ్ళ మదర్ని ఫాదర్ని చంపేస్తాడు చిన్న పిల్లడు విలన్. ఐ ఫెల్ట్ దట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్లీ డన్ ఫర్ అ తెలుగు ఆడియన్స్ అనమాట. ఎక్కడో ఆ సెన్సిబిలిటీస్ అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు మెల్లగా ఐ థింక్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ దట్. మంచి సినిమా వస్తే ఐ డెఫినెట్లీ. ఇది ఓజీ వస్తుంది కదా సినిమా, ఆ ప్రాజెక్ట్ అనౌన్స్ కాకముందు సుజిత్ గారు మీతో అని అప్పట్లో ఆర్టికల్ రాసేసారు, నిజమేనా అని? అంటే అనుకున్నాం ఏదో చేద్దామని. ఓకే. బట్ నాకు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి అండ్ సుజిత్ హ్యాడ్ టు డూ దట్ ఫిల్మ్. ఒక ప్రాజెక్ట్ అయితే ఒక స్టోరీ ఉంది, విన్నాం మేము, తను నరేట్ చేశాడు నాకు. బట్ వీ షుడ్ సీ హౌ దట్ టర్న్స్ అవుట్. అంటే కమిట్మెంట్స్ లేకపోతే అన్నీ చూసుకొని మేబీ తను చెప్పడం మాత్రం ఆ కథ మీరు నేను తను చేస్తే బాగుంటుందని ఉద్దేశం మేము ఇద్దరం ఉన్నాం. అండ్ మేబీ విల్ డూ దట్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సేమ్ రిలీజ్ డేట్ రోజు కంగువా కూడా రిలీజ్ అవుతుంది కదన్నా. రైట్ సూర్య. లైక్ మొన్న దీపావళికి 3 హిట్ అయినట్టు ఇది కూడా హిట్ అవుతుంది, 2 హిట్ అవుతాయి అని అనుకుంటున్నా. See, all films should do well, irrespective of language, anything. The industry అప్పుడే బాగుంటుంది and distributors బాగుంటుంది and all of that. I totally understand what you're saying. TFI బాగుండాలి. TFI బాగుండాలి. అది ఒక మీమ్, జోక్, అది స్లోగన్ అన్న. స్లోగన్ బాగుండాలి, డెఫినెట్గా బాగుండాలి. యాక్చువల్లీ ఫ్యూచర్లోని పవన్ కళ్యాణ్ గారితో కానీ చిరంజీవి గారితో కానీ వాళ్ళ మూవీస్లో విలన్గా యాక్ట్ చేసేది ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లైక్ మీరు ఇందాక అన్నారు కదా DC విలన్ సిస్టమ్, ఆరిజిన్ స్టోరీ సిస్టమ్, అలాంటి పవర్ఫుల్ విలన్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంత డీప్గా టచ్ చేసి చేయాలి దాన్ని. ఏదో సూపర్ఫిషియల్గా పైపైన చేస్తే వర్కౌట్ అవ్వదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చెప్పినట్టు ఒక విలన్ స్టాండ్ అలోన్ ఫిల్మ్ ఒకటి తీసి, వాటి ఆరిజిన్ తీసి, తర్వాత ఒక హీరో తీసి దాన్ని 2 కలిపితే మేబీ ఇట్ విల్ బీ నైస్. అంటే చిరంజీవి గారితో కళ్యాణ్ గారితో ఏంటంటే ఒకటి, బికాస్ దేర్ ఫ్యామిలీ రైట్, ఎంత మిమ్మల్ని కన్విన్స్ చేయాలని ట్రై చేసినా స్క్రీన్ మీదకి వచ్చినప్పటికీ ఇది అబ్బాయి బాబాయ్ అనే విషయం మీ అందరికి తెలుస్తుంది. ఎక్కడో మీరు స్క్రీన్లో సినిమా థియేటర్కి వచ్చిన తర్వాత క్యారెక్టర్స్లోకి ఇన్వెస్టెడ్ కాకుండా వీళ్ళు ఫ్యామిలీ మెంబర్సే అని ఒక థాట్ వచ్చింది అనుకోండి, ఎక్కడో మేము కష్టపడిన దానికి డైల్యూట్ అవ్వచ్చు. బట్ విలన్గా కాకపోయినా వేరే ఏదైనా క్యారెక్టర్ లాంటిది అని ఉంటే మేబీ ఐ విల్ డూ. మీరు చేసిన పీరియాడిక్ ఫిల్మ్స్లో కంచె, గద్దలకొండ గణేష్ అండ్ మట్కా, ఇందులో మీరు చేసిన ఏ రోల్ చూసినా ఇంకొకరు చేయలేరేమో అనే ఒక ఫీల్ వస్తుంది ఇప్పుడు. దెన్ హౌ డూ యూ ఆల్వేస్ గెట్ దట్ బెస్ట్ లుక్ అండ్ బెస్ట్ బాడీ లాంగ్వేజ్? హోంవర్కే బ్రో జనరల్గా. అంటే యూ షుడ్ సిట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్. ఎవరూ చేయలేరు అనేది కాంప్లిమెంట్ నువ్వు నాకు ఇచ్చావు, సో థ్యాంక్స్. బట్ సి దే ఆర్ సర్టన్ రోల్స్, అంటే మనకి బాగా బెస్ట్గా సూట్ అయినాయి కాబట్టి, అవి హిట్ అయినాయి కాబట్టి, నచ్చాయి కాబట్టి ఇంకెవరు చేయలేరని మనం అనుకోవచ్చు. బట్ ఎవ్రీ యాక్టర్ క్యాన్ ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్ విత్ ఇనఫ్ ఎఫర్ట్స్. ఎఫర్ట్తో, లేకపోతే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే జిమ్కి వెళ్ళాలి, క్యారెక్టర్ ప్రకారంగా మారాలి, మేకప్ కానీ బాడీ లాంగ్వేజ్, అంటే స్క్రిప్ట్ని మైండ్కి ఎక్కించుకుంటే ఐ థింక్ యూ కెన్ డూ. ఏదో మనం వచ్చాము షూటింగ్కి, డైలాగ్ వెళ్ళాము చేసామంటే కూడా సరిపోతాయి కొన్నిసార్లు. సమ్ క్యారెక్టర్స్ ఆర్ దట్ ఈజీ ఆల్సో, బట్ సర్టన్ క్యారెక్టర్స్కి ఎప్పుడైతే నీకు అవకాశం వచ్చినప్పుడు మాత్రం యూ హ్యావ్ టు ట్రై టు గివ్ ఇన్ యూర్ బెస్ట్. బికాస్ టుడే మీరందరూ కూడా వెరీ స్మార్ట్, యూ కెన్ సీ అండ్ టెల్ వీడు ఎఫర్ట్ పెట్టాడా, వీడు సరదాగా చేసేలేడా అనేది మీరు ఒక సెకండ్లో చెప్తారు. ఒక యాక్టర్గా నా జాబ్ ఏంటంటే, డైరెక్టర్ పేపర్ మీద ఒక కథ రాసుకొచ్చాడు, ఒక స్టోరీ, ఒక క్యారెక్టర్ నువ్వు చేయాలని వచ్చాడు. ఈ క్యారెక్టర్ని ఆయన మైండ్లో ఉన్నది బెటర్గా, ది బెస్ట్గా నేను ఎలా ప్రజెంట్ చేసుకోగలుగుతాను అనేదే మన ఎఫర్ట్. సో అదే వృత్తి ధర్మం ఉన్నది. సో ఆ ధర్మానికి నేను ఎంత కుదిరితే అంత బాగా చేయాలి, నా బెస్ట్ ఇవ్వాలి అన్న ఒక ప్రయత్నం కాన్స్టెంట్లీ. అండ్ నాకు జనరల్గా ఇంకోటి ఏంటంటే, నాకు బయట వేరే విషయాలు అసలు నాలెడ్జ్ బాగా తక్కువ. నా సినిమా నా క్యారెక్టర్స్ ఇదే చేయాలి అనేదే నాకు ఎప్పుడు ఉంటుంది. మేబీ బికాజ్ ఐమ్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ ఇట్ అండ్ బికాజ్ ఐమ్ సో ప్యాషనేట్ అబౌట్ ఫిల్మ్స్, ఐమ్ ట్రైంగ్ టు డూ అండ్ గివ్ మై బెస్ట్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్. అలానే మీ మూవీస్ వైజ్గా చూసుకుంటే ప్రాపర్ ఆర్డర్లో ప్రతి మూవీకి మీరు చాలా ఇంప్రూవ్ అయినట్టే అండ్ చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది యాక్చువల్గా. థ్యాంక్ యూ. అండ్ సాంగ్స్ కూడా నాకు చాలా బాగా ఇష్టం అన్నమాట ఎవ్రీ మూవీకి. సో పర్సనల్లీ ఇందులో కూడా సాంగ్స్ చాలా బాగుండాలని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. అంటే ఈ సినిమాలో పాటలు స్పెషలీ మీకు ఫ్లో ఆఫ్ ద ఫిల్మ్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అంటే దే ఆర్ గుడ్ సాంగ్స్. సినిమాలో చూసినప్పుడు నీకు మెయిన్ ఇబ్బంది అనిపించకూడదు పాట మనం ఆడియోలో, కార్లో వినేటప్పుడు, రేడియోలో వినేటప్పుడు విన్నప్పుడు బాగానే అనిపించవచ్చు, ఒక 5 నిమిషాలు పాట విని. సినిమాలో పాట ఇబ్బందిగా అనిపించవచ్చు ఫ్లో ఆఫ్ ద ఫిల్మ్లో, స్క్రీన్ ప్లేతో. బట్ ఈ సినిమాకి వచ్చినప్పటికి నో సాంగ్ ఈజ్ గోయింగ్ టు బి అ హికప్. ఫ్లోలో సినిమా ఫీల్ని, సినిమా
సినిమా ఫ్లోని డిస్టర్బ్ చేయకుండా మిమ్మల్ని నెక్స్ట్కి సేల్ చేసేలానే ఉంటాయి పాటలు సినిమాలో. మేము పర్సనల్గా ఏదైనా మూవీ చూస్తే ఒక రోజంతా అదే ట్రాన్స్లో ఉంటాం. లైక్ గబ్బర్ సింగ్ చూసామనుకో, ఒక రోజంతా గబ్బర్ సింగ్ ట్రాన్స్లోనే ఉంటాం. సో అలాంటి ట్రాన్స్లోకి తీసుకెళ్లే సీన్స్ ఏమైనా మట్కాలో ఉన్నాయా? ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి. నువ్వు థియేటర్ బయటకు వచ్చి కూడా మా క్యారెక్టర్ ఇంట్లో ఉంది ఏంట్రా అని ఒక ఆడింత సైకోలా ఉన్నాడు, లేకపోతే ఇంత హెడ్ స్ట్రాంగ్గా ఉన్నాడు అని ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగే క్యారెక్టర్. అంటే ఒక ఫిల్మ్ సక్సెస్ ఏంటంటే కొన్ని సినిమాలు థియేటర్లో ఎంజాయ్ చేసాను, నవ్వుకున్నాం, బయటకు వచ్చాం, మర్చిపోయాం, నెక్స్ట్ డేలో నువ్వు చెప్పినట్టు గబ్బర్ సింగ్ లాంటి ఫిల్మ్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్, దట్ క్యారెక్టర్ అండ్ దట్ యాటిట్యూడ్ ఇస్ సో స్ట్రాంగ్. బయటకు వచ్చిన తర్వాత కూడా నువ్వే గబ్బర్ సింగ్లో ఫీల్ అవుతావు బయటకు వచ్చి. సో ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉన్న క్యారెక్టర్ ఇది. మా ఉద్దేశం కూడా అదే. ఇది క్యారెక్టర్ బయటకు వచ్చి కూడా ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడుకునేలాగా డిజైన్ చేశారు. అదే యూఎస్పి సినిమాకి, ఈ క్యారెక్టరైజేషన్ అనేది. ఐ హోప్ రేపొద్దున నువ్వు ఆ ట్రాన్స్లో ఉండాలని కోరుకుంటున్నా సినిమా వచ్చిన తర్వాత, నీకు నచ్చాలని కూడా. సో మా మీమర్స్ అందరి కోసం మట్కా నుండి ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్తే. మీలాంటి మంచోళ్ళ వల్ల టైంకి వర్షాలు పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి, కానీ అలాంటి చెడ్డోళ్ళ వల్ల 10 మంది కడుపులు నిండుతున్నాయి. నేచర్ బ్యాలెన్స్. థ్యాంక్ యూ వెరీ. అన్న లాస్ట్గా ఇప్పుడు మట్కా అనే గేమ్ ఏంటంటే ఓపెనింగ్ నెంబరు క్లోజింగ్ నెంబర్ అనేది ఉంటుంది కదా. ఓపెనింగ్ అంటే సినిమా చూడాలని చాలామంది ఫ్యాన్స్ వస్తారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు అంటే ఓపెనింగ్ ఎలా మైండ్ సెట్తో రావాలి, ఎలా వస్తే మీకు ఎలా ఎక్కుద్ది అనే టైప్? అంటే ఒక ఇంటెన్స్ ఫిల్మ్ని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంతో. మీరు కామెడీ కావాలంటే ఈ సినిమా కాదు. ఓకే, ఇట్స్ నాట్ అ ఫన్నీ దిస్ థింగ్. ఒక ఇంటెన్స్ గ్యాంగ్స్టర్ డ్రామా ఎక్స్పెక్ట్ చేసి ఒక డిఫరెంట్ రెట్రో వింటేజ్ సినిమాని మీకు ప్రజెంట్ చేయాలని ఉద్దేశంతో వచ్చాం. ఎక్స్పెక్ట్ దట్ అండ్ ఎక్స్పెక్ట్ ఏంటంటే డీటెయిల్డ్ డెప్త్ ఉన్న స్టోరీ టెల్లింగ్. ఒక సూపర్ఫిషియల్గా పైన జరిగేది ఉండదు. ఇంకోటి అంటే టుడే ఆడియన్స్ కూడా చాలా స్మార్ట్గా మారిపోయారు. ప్రతిదీ అట్టుపండు పోల్చి చెప్పాల్సిన అవసరం లేదు మీకు, ప్రతి సీన్ ప్రతిదీ. సో లాట్ ఆఫ్ డైలాగ్స్, లాట్ ఆఫ్ ఇంటెన్షన్స్ ఫ్రమ్ ద